పాడేరు 12వ మైలు, పాడేరు 12th మైల్ అని చెప్పేసి సత్యం రాజేష్ గారిది ఒక మూవీ అయితే వచ్చింది. సినిమా చూస్తున్నప్పుడు ప్రొడ్యూసర్ మీద ఎంత జాలేసిందంటే అంత జాలేసింది నాకు. ఎందుకంటే ఈ సినిమా ఖచ్చితంగా 4-5 కోట్లు తక్కువ అవ్వదు బడ్జెట్. ఇంత బడ్జెట్ పెట్టి ఇంత చెత్త సినిమాని ఒక ప్రొడ్యూసర్ తీయగలిగాడంటే, నమ్మించి తీయించారు అంటే సినిమా ఎంత జాలేసిందంటే అంత జాలేసింది నాకు ప్రొడ్యూసర్ మీద. డైరెక్టర్ పేరు ఏదో ఉంది, ఎన్కే సంథింగ్ ఏదో, ఓన్లీ ఎన్కేనే వేశారు. ఎంత బ్రెయిన్లెస్ డైరెక్టర్ అంటే అసలు ఇలాంటి డైరెక్టర్లు ఎలా డైరెక్టర్స్ అవుతారో నాకు అర్థం కాదు. వీళ్ళు ఏంటంటే చదువులు గిదువులు అన్నీ మధ్యలో ఆపేసి ఎలాగోలా ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళిపోయి అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గానో లేకపోతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోనూ పనిచేసి ఓ 10-15 ఏళ్ళు పనిచేసి అక్కడే నలిగిపోయిన తర్వాత ఆ ప్రొడ్యూసర్ని ఈ ప్రొడ్యూసర్ని ఎలాగోలా నమ్మించి సినిమాలు చేస్తూ ఉంటారు. కథ కానీ పిక్చరైజేషన్ కానీ మేకింగ్ కానీ ఎంత హాస్యాస్పదం అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. హీరోయిన్కి ఫారెస్ట్ రేంజర్ యొక్క డెడ్ బాడీ కనిపించాలి. ఇది డైరెక్టర్ అనుకున్న సన్నివేశం. దీన్ని ఎవరైనా ఎలా తీస్తారు? ఆమె క్యాజువల్గా ఏదో బయటికి వెళ్తే అక్కడ ఏదో శవం కనిపించింది అన్నట్టు చూపిస్తే సరిపోతుంది. దానికి మన తెలివైన డైరెక్టర్ ఎంతలాగా ఆలోచించి ఒక ప్లాన్ వేసాడంటే, తన భర్తని అంటే సత్యం రాజేష్ని కొండయ్య అంటుంది. కొండయ్య, నువ్వు అన్నీ డబ్బులు సంపాదిస్తావు కానీ ఇంట్లో ఎందుకు బాత్రూమ్ కట్టించవు? మీరు మగాళ్ళు అయితే ఎలాగైనా వెళ్ళగలరు, మేము ఆడవాళ్ళం అలా బయటికి వెళ్ళలేం కదా అని అడుగుతుంది. నేను అనుకున్నాను ఇక్కడ ఏదో పెద్ద డైలాగ్ కానీ పెద్ద ఏదో డ్రామా కానీ లాగుతాడేమో డైరెక్టర్ అనుకున్నాను. తీరా చూస్తే హీరోయిన్ చాలా హీరోయిటిక్గా మేకప్ వేసుకుని మంచి శారీ, సెక్సీ శారీ, మామూలు రెగ్యులర్ శారీ కూడా కాదు, సెక్సీగా శారీ కట్టుకుని నావేలు కనిపించేలాగా వెళ్తూ ఓ చిన్న మగ్గు పట్టుకుని వెళ్తుంది. ఎంత దరిద్రమైన సీన్ అసలు అది. అంటే తన యొక్క నేచర్ కాల్స్కి ఒక అంతంగా రెడీ అయ్యి ఒక చిన్న మగ్గులో వాటర్ తీసుకుని వెళ్తూ అక్కడ డెడ్ బాడీని చూస్తుంది. అంటే డైరెక్ట్గా అసలు బ్రెయిన్ ఉందనాలా లేదనాలా? అవసరం అక్కడ అసలు అలాంటి సీను? డైరెక్ట్గా క్యాజువల్గా వెళ్తే దొరికినట్టు పెట్టేస్తే అయిపోతుంది కదా. హీరోయిన్ క్యారెక్టరే కాదు మిగతా క్యారెక్టర్లు అన్నింటినీ కూడా ఎంత డంబ్గా రాసుకుందంటే డైరెక్టరు, హీరోయిన్ని ఒక ఫారెస్ట్ రేంజర్, ఒక విలన్ రేంజర్ వచ్చి నువ్వు ఆ సాయంత్రం 6 గంటలకి బాగా రెడీ అయ్యి మంచి చీర కట్టుకుని నా ఫామ్ హౌస్కి రా అని చెప్తాడు. హీరోయిన్ ఏదో నాకు ఫోటో తీస్తాడని చెప్పి నమ్మి వెళ్తుందంట. ఎంత తింగరతనం అది. ఫామ్ హౌస్కి ఎందుకు రమ్మంటారు కూడా అర్థం కాదు ఆ అమ్మాయికి. ఇలా కుప్పలు తెప్పలుగా చెప్తాను నేను ఎంత బ్రెయిన్లెస్గా ఈ స్టోరీ రాశారన్నది. తీయడానికేమో అక్కడెక్కడో పాడేరు దగ్గర ఒక దేవత, గ్రామ దేవత, కబుర్లు గిబుర్లు అని చెప్తారు. తీసే విధానంలో ఏమో సెక్సీగాను ఏదో పోర్నోగ్రఫీ ఫిల్మ్, బీ గ్రేడ్ ఫిల్మ్స్ తీస్తున్నట్టుగా పిక్చరైజేషన్ అంది చేస్తారు. విలన్ పక్కన ఎవరో ఉంటారు కదా మనకి నెగిటివ్ విలన్ షేడ్ వ్యాంప్ క్యారెక్టర్ ఆంటీలు ఉంటారు కదా, మనకి ఎప్పుడో ఫస్ట్ నుంచి వస్తున్న ఆచారం కదా అది. అలాంటి ఒక ఆంటీని పెట్టారు. నాకు చూస్తే వికారం వచ్చింది, డోకు. ఎందుకని అలాంటి క్యారెక్టర్ని పెడతారో నాకు అర్థం కాదు. మ్యూజిక్ చెత్త, సౌండ్ డిజైన్ చెత్త, కొరియోగ్రఫీ చెత్త, ఇంకా ఫైట్స్ అంటారా వరస్ట్ ఫైట్స్. సినిమాలో కథ బాగా తక్కువ, ఏదో వజ్రాలని అక్కడ ఏదో రాయి ఉందని, అసలు ఆ థాట్ ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అక్కడ కొండ కింద ఏదో కొన్ని వజ్రాలు ఉన్నాయి అవి అంటే నమ్మచ్చు, లేకపోతే ఒక చెట్టు ఏదో ఉంది అమ్మవారి చెట్టు కింద ఏదో చిన్న గను ఉందన్నా సరే నమ్మదగినగా ఉంది. అది భూమిలోంచి ఏదో రాయి బయటకు వస్తుందంట, అది కూడా ఏదో ఊరు పేరు వస్తుందంట. ఎంత దరిద్రమైన థాట్ అది. ఇవన్నీ కాదు అన్నట్టుగా మళ్ళీ ఏమంటారంటే ఇది అమ్మవారు కదా, నిజం కదా, ఇవి ఏవో ఫస్ట్లో డైలాగులు కొట్టారు. వీళ్ళు ఏమనుకున్నారంటే అప్పట్లో కోడి రామకృష్ణ గారు తీసినట్టుగా ఏదో అమ్మవారు లాంటి సినిమా తీసేద్దాం, క్లైమాక్స్లో అమ్మవారు వచ్చేసినట్టు పెడితే హిందూ దేవుళ్ళ మీద సినిమాలు తీస్తుంటే బాగా ఆడేస్తున్నాయి కదా అని చెప్పి ఒక చీప్ ట్రిక్గా ఏదో తీశారు సినిమా. లాస్ట్లో ఏదో అమ్మవారు వచ్చినట్టు పెట్టారు. ఆ అమ్మవారు కూడా ఏంటో ట్విస్ట్ ఇస్తుంది. విలన్ని చంపకుండా మళ్ళీ ఆ అమ్మవారు ఏమంటుందంటే నేను వస్తాను, మళ్ళీ నేను సంహరిస్తాను. ఏంటి పార్ట్ 2కి మళ్ళీ లీడ్ అనమాట. దరిద్రాల్లో ఇదో మళ్ళీ ఇంకో దరిద్రం. దేవుడు వచ్చి అమ్మవారు వచ్చి పార్ట్ 2కి లీడ్ ఇవ్వడం ఏంటి? లీడ్ ఇచ్చారన్నది ఎంత న్యాచురల్గా ఉండాలి. పోనీ ఇల్లాజికల్ అనమాట. బ్రెయిన్ ఎక్కడో వాష్రూమ్లో పడేసి నిజంగా అప్పుడు వచ్చి డైరెక్టర్ రాసినట్టున్నాడు ఈ స్టోరీని. వరస్ట్ అంటే వరస్ట్ ఫిల్మ్ మేకింగ్. ఇంత దరిద్రమైన సినిమాల్లో కూడా మనం ఏదో ఒక మంచి వెతుకుతూ ఉంటాం కాబట్టి నాకైతే ఒక 3 ప్లస్ పాయింట్లు కనిపించాయి ఈ సినిమాలో. ఒకటి, ఫస్ట్ ప్లస్ పాయింట్ హీరోయిన్ పేరు సుహానా ముద్వినా అని చెప్పేసి ఏదో పేరుంది. ఆమె అయితే సెక్సీగా బాగుంది, అందంగా ఉంది. అదొక ప్లస్ పాయింట్, చూడగలిగాను. ఆవిడ కోసమైనా సినిమా లాస్ట్ దాకా చూడగలిగాను. రెండో ప్లస్ పాయింట్ ఏమైనా ఉందంటే స్క్రీన్ ప్లే ఎవరు రాశారో తెలియదు కానీ బాగా రాశారు. ఫస్ట్ హాఫ్లో వచ్చిన ప్రతి కాన్ఫ్లిక్ట్కి కూడా సెకండ్ హాఫ్లో ఒక జస్టిఫికేషన్ ఇచ్చుకుంటూ వచ్చారు. అదొకటే అది స్క్రీన్ ప్లేలో మంచిగా చేసుకున్నారు. అదొకటైతే రెండో ప్లస్ కింద చెప్పుకోవచ్చు. మూడో ప్లస్ పాయింట్ ఏంటంటే చాలా మట్టుకు సినిమా పాడేరు, అరకు, విశాఖపట్నం ఇలాంటి రియల్ లొకేషన్స్లో తీశారు. అదొక పెద్ద ప్లస్ పాయింట్.
ఈ సినిమా నేను దరిద్రంగా ఉంటుందని ముందే ఎక్స్పెక్ట్ చేసి కూడా సినిమాకి వెళ్ళడానికి కారణం ఏంటంటే పాడేరు అనే పేరు ఉందని. పాడేరు, అరకు ఈ కొండ ప్రాంతాలంటే నాకు చాలా ఇష్టం. కనీసం ఆ లొకేషన్స్ అయినా చూద్దాం అని చెప్పి వెళ్ళాను. అదైతే ఇచ్చారు. లొకేషన్స్ రియలిస్టిక్గా కొంతవరకు మొత్తం అంతా చూపించారు. 80 to 90% అన్ని లొకేషన్లు కూడా రియలిస్టిక్గానే ఉన్నాయి. అది ఒక మూడో ప్లస్ పాయింట్. అంతే, దట్స్ ఇట్. జై హింద్.